క్లాడ్‌కి పేమెంట్ చేసి మరి సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. బట్ ఒక్క లార్జ్ టాస్క్ ఇస్తే చాలు యూసేజ్ లిమిట్ రీచ్డ్ అని వస్తుంది. అయితే ప్రాబ్లం క్లాడ్‌లో కాదు, మనం యూజ్ చేసే ప్రాసెస్‌లో ఉంది. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఎప్పటికీ క్లాడ్ యూసేజ్ లిమిట్స్ కంప్లీట్ అవ్వకుండా ఉండాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఆల్సో మీకు 10 ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. అండ్ ట్రస్ట్ మీ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 టిప్స్ ఫాలో అయితే యూ విల్ నెవర్ హిట్ క్లాడ్ యూసేజ్ లిమిట్స్ అగైన్. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఎ డెవలపర్, స్టూడెంట్, కాంటెంట్ క్రియేటర్, రీసెర్చర్ ఆర్ సమ్వన్ హూ యూజెస్ క్లాడ్ డైలీ, ఈ వీడియో మీకు లిటరల్లీ థౌసండ్స్ ఆఫ్ క్రెడిట్స్ ని సేవ్ చేస్తుంది. ఆల్సో టిప్ నెంబర్ 7 ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పుండరు, బట్ దట్ సింగిల్ ట్రిక్ alone can drastically reduce your token usage. So don't skip this video because once you understand these tricks, you will use Claude like a pro forever. So now let's get into the video. Claude ఇది యూజ్ చేయడానికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ ఆల్సో క్లాడ్ ప్రొవైడ్ చేసే అవుట్పుట్స్ కూడా యాక్యురేట్ గా ఉంటాయి. బట్ ఓన్లీ వన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ క్లాడ్ యూజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క యూసేజ్ లిమిట్స్ అనేవి చాలా త్వరగా కంప్లీట్ అయిపోతున్నాయి. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీరు క్లాడ్ ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యూజ్ చేసుకున్నా సరే, దీని యొక్క యూసేజ్ లిమిట్స్ కంప్లీట్ అవ్వకుండా ఏ విధంగా యూజ్ చేయాలి అనేది 10 ఇంపార్టెంట్ టిప్స్ ని మీకు చెప్తాను. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే క్లాడ్ అనేది మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో దాని యొక్క యూసేజ్ లిమిట్స్ అనేవి అస్సలు కంప్లీట్ అవ్వవు. అండ్ ఈ క్లాడ్తో నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అండ్ ఆల్సో నా హిస్టరీలో చూసుకున్నట్లయితే ఎక్కువ టైం యూజ్ చేసింది క్లాడే. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం దీని యొక్క యూసేజ్ లిమిట్స్ కంప్లీట్ అవ్వకుండా ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో క్లాడ్లో ఉన్న కోర్ ఇష్యూ ఏంటంటే, క్లాడ్ రీరీడ్స్ ద ఎంటైర్ కన్వర్సేషన్ హిస్టరీ బిఫోర్ రెస్పాండింగ్ టు ఈచ్ మెసేజ్. అంటే మనం ఏదైనా మెసేజ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ పైన ఉన్న ఎంటైర్ హిస్టరీని చదివి అప్పుడు మనకి ఆ మెసేజ్కి రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మన యొక్క క్రెడిట్స్ అనేవి మెయిన్గా డ్రైన్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ 10th మెసేజ్ కన్ కాస్ట్ 11 టైమ్స్ మోర్ దాన్ ద ఫస్ట్. అంటే మనం ఒక 10th మెసేజ్ ప్రొవైడ్ చేసినట్లయితే అది మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ప్రతి ఒక్క మెసేజ్ని రీడ్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 10th మెసేజ్కి 11 టైమ్స్ మోర్ క్రెడిట్స్ని ఛార్జ్ చేస్తుంది అనమాట. సో 98.5% ఆఫ్ టోకెన్స్ వర్ స్పెంట్ రీరీడింగ్ హిస్టరీ దాన్ జనరేటింగ్ న్యూ కంటెంట్. సో ఈ క్లాడ్లో ఏంటంటే మనకి 98% వరకు మొత్తం హిస్టరీని రీడ్ చేయడానికే సరిపోతుంది దాన్ ప్రొవైడింగ్ ద న్యూ కంటెంట్. సో దిస్ ఈస్ ద రీజన్ వై క్లాడ్లో క్రెడిట్స్ అనేవి త్వరగా డ్రైన్ అయిపోతున్నాయి. ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ AI మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో యూ అండర్స్టాండ్ ద పాయింట్, రైట్? మీరు క్లాడ్లో ప్రతిసారి అదే కన్వర్జేషన్ రిపీట్ చేయకుండా ఈసారి నుంచి మీరు ఏం చేస్తారు, జస్ట్ న్యూ చాట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. సో దట్ మీ క్రెడిట్స్ అనేవి చాలా తక్కువ ఛార్జ్ అవుతాయి. అండ్ మీరు ఏదైతే కంటెంట్ని రీసెర్చ్ చేస్తున్నారో దాని వరకు మాత్రమే మీ క్రెడిట్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్, డోంట్ ఫాలో అప్ విత్ కరెక్షన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ న్యూ మెసేజ్ టు కరెక్ట్ అన్ ఎర్రర్, ఎడిట్ యువర్ ఒరిజినల్ మెసేజ్ అండ్ క్లిక్ రీజనరేట్. సో నార్మల్ గా మన యొక్క చాట్ కి ఏదైనా కరెక్షన్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ న్యూగా మనం ఫ్రెష్ గా టైప్ చేస్తాం కదా, అట్లా కాకుండా మీ ఒరిజినల్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని రీఎడిట్ చేసి జనరేట్ చేయండి. సో దట్ ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్స్ మిగులుతాయి. బికాస్ మళ్ళీ నేను కనుక న్యూ చాట్ లో నాకేం కావాలి అండ్ ఏదైతే రీఎడిట్ చేయాలనుకుంటున్నానో మళ్ళీ న్యూగా టైప్ చేస్తే ప్రతి ఒక్కటి రీడ్ చేస్తుంది కాబట్టి మీరేం చేస్తారు, ఒరిజినల్ మెసేజ్కి వెళ్ళి దాన్ని ఎడిట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు అవుట్పుట్ క్లియర్గా వస్తుంది అండ్ ఆల్సో క్రెడిట్స్ అనేవి తక్కువ ఛార్జ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్, స్టార్ట్ ఏ ఫ్రెష్ చాట్ ఎవ్రీ 15 to 20 minutes.
లాంగ్ కన్వర్జేషన్ బర్న్స్ మిలియన్స్ ఆఫ్ టోకెన్స్. సో మీరు ప్రతి 15-20 మినిట్స్‌కి ఒకసారి న్యూ చాట్‌ని ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క ఫ్రెష్ కన్వర్జేషన్‌ని స్టార్ట్ చేయాలి. బికాజ్ లాంగ్ కన్వర్జేషన్స్ అనేవి మిలియన్స్ ఆఫ్ టోకెన్స్‌ని మనకి చార్జ్ చేస్తాయన్నమాట. ఆల్సో టు మెయింటైన్ కంటిన్యూటీ ఆస్క్ క్లాడ్ టు సమ్మరైజ్ ద కరెంట్ చాట్. సో మీ యొక్క క్లాడ్ చార్ట్ ఉంటది కదా! దానికి జస్ట్ సమ్మరైజ్ ద టాపిక్ అంటే మొత్తం చార్ట్‌ని చూసి అది సమ్మరైజ్ చేసి ఒక పాయింట్ ఇస్తుంది కదా! దాన్ని మీరు కాపీ చేసుకొని న్యూ చాట్‌లో గనుక ఇచ్చినట్లయితే సో దట్ మనకి ఎక్కువ క్రెడిట్స్ అనేవి మిగులుతాయి. అండ్ నెక్స్ట్ వన్ బ్యాచ్ యువర్ క్వెషన్స్. అంటే కంబైన్ మల్టిపుల్ టాస్క్ ఇంటూ ఎ సింగిల్ ప్రాంప్ట్ రాదర్ థాన్ సెండింగ్ సెపరేట్‌లీ టు అవాయిడ్ రీలోడింగ్ ద కాంటెక్స్ట్ మల్టిపుల్ టైమ్స్. సో ఇక్కడేంటంటే మీ యొక్క డిఫరెంట్ టాస్క్ మల్టిపుల్ టాస్క్ ఏదైతే ఉందో ఆ మల్టిపుల్ టాస్క్‌ని ఒకే ప్రాంప్ట్‌లో ప్రొవైడ్ చేసినట్లయితే అక్కడే మీకు ఆన్సర్ ఇచ్చేస్తుందన్నమాట. రేదర్ దాన్ మీరు మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ టాస్క్ గనుక ఇచ్చినట్లయితే అండ్ అగైన్ అది ఎవ్రీ టైమ్ చెక్ చేసి మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేయటం కంటే ఒకే ప్రాంప్ట్‌లో మీకు డిఫరెంట్ టాస్క్ ఏదైతే కావాలో అది ప్రొవైడ్ చేయండి. మీకు రిజల్ట్ యాక్యురేట్‌గా వస్తే క్రెడిట్స్ కూడా తక్కువ చార్జ్ అవుతాయి. అండ్ ఆల్సో క్లాడ్‌లో క్రెడిట్స్ తక్కువ చార్జ్ అవ్వాలంటే ప్లానింగ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏం లేదు. ఫస్ట్ మీరు ఏ కన్వర్జేషన్ అయినా క్లాడ్‌లో స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక క్లియర్ ఐడియాతో స్టార్ట్ చేయాలి. అంటే యూ నీడ్ టు నో ఎగ్జాక్ట్‌లీ వాట్ యూ వాంట్. సో అప్పుడే మీరు క్లాడ్‌ని స్టార్ట్ చేయండి. సో నార్మల్‌గా మన యొక్క క్లాడ్ చూసినట్లయితే క్వెషన్స్ అడగడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది. రేదర్ దాన్ ఇంప్లిమెంటింగ్ ద యాక్చువల్ కాన్సెప్ట్. సో దీనికోసం ఫస్ట్ మీరేం చేస్తారు యాక్చువల్‌గా మీకు ఏం కావాలి అనుకుంటున్నారో దాన్ని మీకు ఫుల్ ఐడియా వచ్చినప్పుడు స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో దీనికోసం మీరు చాట్‌జీపీటీ హెల్ప్ కూడా తీసుకోండి. ఎగ్జాంపుల్ మీ సింపుల్ ఐడియాస్ ఏదైతే ఉన్నాయో అది చాట్‌జీపీటీకి ప్రొవైడ్ చేసినట్లయితే ఒక ఎగ్జాక్ట్ ప్రాంప్ట్‌ని ఇస్తుంది. ఆ ప్రాంప్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ మీరు క్లాడ్‌లో పేస్ట్ చేసి సో ఈ విధంగా యూజ్ చేయండి. బికాజ్ చాట్‌జీపీటీ అనేది మనకి ఫ్రీ కదా! బట్ క్లాడ్ అనేది కంప్లీట్‌లీ పెయిడ్ కాబట్టి మీరు చాట్‌జీపీటీ హెల్ప్ ఏదైతే ఫ్రీ వన్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని అండ్ మీకొక ఫిక్స్‌డ్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని దీనిలో గనుక యూజ్ చేసినట్లయితే మీకు క్లియర్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. ఆల్సో చాలామంది క్లాడ్‌లో జస్ట్ రీసెర్చ్ చేయడానికే దాని యొక్క మోస్ట్ కాస్ట్‌లీ మోడల్ విచ్ ఈస్ ఓపస్‌ని యూజ్ చేస్తారు. సో దట్ మనకి టన్స్ ఆఫ్ క్రెడిట్స్ అనేవి అక్కడే డ్రైన్ అయిపోతాయి. సో మీరు క్లాడ్‌లో రీసెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు క్లాడ్‌లో ఏదైతే చీపర్ మోడల్ ఉందో హైకు సో దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ క్రెడిట్స్ మీకు చార్జ్ అవుతాయి. అండ్ ఆల్సో యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మీరు ఓపస్ మోడల్‌ని యూజ్ చేసుకోండి. సో దట్ యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. స్టెప్ 1 వచ్చేసరికి హైకు. సో ఇక్కడ హైకు వచ్చేసరికి వెరీ చీప్ మోడల్ అండ్ ఫాస్ట్ ఆల్సో ఎక్స్‌ప్లోరింగ్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క రఫ్ ఐడియాస్ గాని అండ్ ఆల్సో బ్రెయిన్ స్టార్మ్ గాని ఏదైనా క్వెషన్స్ అడగడానికి, ఏదైనా ఐడియాస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఆల్సో నో ఎగ్జాక్ట్‌లీ వాట్ యూ వాంట్. మీకు ఏది కావాలి అని తెలుసుకోవడానికి ఈ పర్పస్‌కి మీరు హైకూని యూజ్ చేసుకోండి. అండ్ ఓపస్ ఆర్ సోనెట్ ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే ఇదొచ్చేసరికి మీ యొక్క యాక్చువల్ ఇంప్లిమెంటేషన్. బికాజ్ దిస్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ అండ్ మీ యొక్క ఎవ్రీ టోకెన్ కంప్లీట్‌లీ వర్త్ అన్నమాట. సో యూ నో ఎగ్జాక్ట్‌లీ వాట్ టు ఆస్క్. మీకు కంప్లీట్‌గా ఒక ఐడియా వచ్చేసింది ఏం అడగాలని చెప్పేసి. అలాంటప్పుడు యూజ్ చేసుకొని సెండ్ ద ప్రిసైజ్ ప్రాంప్ట్, గెట్ హై క్వాలిటీ అవుట్‌పుట్, జీరో వేస్టెడ్ టోకెన్స్. సో మీకిక్కడ అర్థమైంది కదా! దేనికి ఏమేం యూజ్ చేయాలి అనేది. సో హైకు వచ్చేసరికి మీరు జస్ట్ రీసెర్చ్ పర్పస్‌కి యూజ్ చేయండి. అండ్ ఆల్సో ఓపస్ ఆర్ సోనెట్ వచ్చేసరికి మీ యొక్క యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినప్పుడు యూజ్ చేయండి. బికాజ్ ఇవి క్రెడిట్స్ మనకి ఎక్కువ చార్జ్ చేస్తాయి. ఆల్సో ఇది చాలా పవర్‌ఫుల్ ప్లస్ మనకి వర్త్ ఎవ్రీ సింగిల్ టోకెన్. అండ్ ఇది ఇంకా మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి 2 పర్సన్స్‌ని నేను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి 2 మినిట్స్ ప్లానింగ్ బిల్డ్స్ 3 టైమ్స్. అంటే ఏం లేదు ఆయన హైకూని యూజ్ చేసుకొని 2 మినిట్స్ ప్లాన్ చేస్తారు. బిల్డ్ అటెంప్ట్ ఆన్ ఓపస్. ఓపస్ యూజ్ చేసుకొని ఒక అటెంప్ట్ చేస్తారు. అండ్ అది రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తుంది. అగైన్ రీబిల్డ్ ఆన్ ఓపస్. ఇట్లా ప్రతిసారి ఓపస్‌లో మనకి ఎక్కువ టైమ్స్ చేస్తాడు కాబట్టి క్రెడిట్స్ అనేవి ఎక్కువ కంప్లీట్ అవుతాయి. బికాజ్ ఈయన హైకులో జస్ట్ 2 మినిట్సే స్పెండ్ చేశారు. అండ్ మిగతా మొత్తాన్ని కూడా ఓపస్‌లో టైమ్ స్పెండ్ చేశారు కాబట్టి సో ఇక్కడ టోటల్ కాస్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌లీ $2.25 అయితే అవుతుంది. అండ్ పర్సన్ బి వచ్చేసరికి 20 మినిట్స్ ఫర్ ప్లానింగ్. అంటే ఈయన ప్లాన్ చేయడానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేశారు బై యూజింగ్ హైకు మోడల్. సో దట్ వాళ్ళకి ఒక క్లియర్ రఫ్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత అటెంప్ట్ 1 ఓపస్‌లో స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఆ యాప్ వర్క్ అవుతుంది కాబట్టి అక్కడితో క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎంత కాస్ట్ అయింది? $0.75. అంటే ఇక్కడ చూసారు కదా క్రెడిట్స్ ఎంత డిఫరెన్స్ ఉందో. సో మీరు కంప్లీట్ ఐడియా తెచ్చుకోండి. ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినా పర్లేదు. ఒక కంప్లీట్ ఐడియా తెచ్చుకొని
ఆ తర్వాత మీరు ఓపస్‌ని స్టార్ట్ చేయండి. సో దట్ మనకి ఎక్కువ క్రెడిట్స్ అనేవి మిగులుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చార్ట్ లెంత్. అంటే మీ యొక్క క్లాడ్‌లో చార్ట్ లెంత్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంత ఎక్కువ క్రెడిట్స్ అనేవి చార్జ్ అవుతాయి. సో మీరేం చేస్తారంటే ఎవ్రీ 5-10 కన్వర్జేషన్స్‌కి న్యూ చార్ట్‌ని ఓపెన్ చేయండి. అండ్ ఆల్సో మీ యొక్క ప్రీవియస్ చార్ట్ ఏదైతే ఉందో దాని యొక్క కంటిన్యూయేషన్ కావాలి అంటే మీరు జస్ట్ క్లాడ్‌ని నాకొక సమ్మరీని ప్రొవైడ్ చేయండి. ఈ చార్ట్ ప్రకారం ఒక సమ్మరీని ప్రొవైడ్ చేయండి అంటే ఆ సమ్మరీని ఇస్తుంది కదా! ఈ సమ్మరీని తీసుకొని వెళ్లి న్యూ చార్ట్‌లో ఇవ్వండి. సో దట్ క్రెడిట్స్ తక్కువ చార్జ్ అవుతాయి. అండ్ ఆల్సో మీకొక ఇంపార్టెంట్ ప్రో టిప్ చెప్తాను. మీరే క్లాడ్‌కి యాక్చువల్‌గా ఐ వాంట్ టు సేవ్ మై టోకెన్స్ అని చెప్పేసి ఈ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ గనక ప్రొవైడ్ చేసినట్లయితే క్లాడ్ అది చేసే ప్రతి పనిలోనూ టోకెన్స్‌ని మనకి మిగిల్చడానికి ట్రై చేస్తుందనమాట. సో మీరేం లేదు ఈ యొక్క ప్రాంప్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఎగ్జాక్ట్‌లీ మీరు కాపీ చేసుకొని జస్ట్ క్లాడ్‌ని ఓపెన్ చేయండి. క్లాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. అండ్ ఫస్ట్ జనరల్ ఆప్షన్‌లోనే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ క్లాడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎంప్టీ బాక్స్ ఉంటుంది. ఆ ఎంప్టీ బాక్స్‌లో నేను ప్రొవైడ్ చేసిన ఇన్‌స్ట్రక్షన్ ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ నేను క్లియర్‌గా ఏం చెప్తున్నా అంటే ఐ వాంట్ టు రెడ్యూస్ మై టోకెన్ యూసేజ్. సో మీరు ఆన్సర్ ప్రొవైడ్ చేసేటప్పుడు డిఫరెంట్ అనాలిసిస్ చేసి ఈ విధంగా కాకుండా క్లియర్ కట్‌గా నేను ఏదైతే క్వెషన్ అడిగానో దానికి యాక్యురేట్‌గా ఆన్సర్ చేయండి అని చెప్పేసి ఇట్లా సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌ని ప్రొవైడ్ చేస్తున్నా. సో ఈ ఇన్‌స్ట్రక్షన్ ప్రొవైడ్ చేసిన దగ్గర నుంచి క్లాడ్ ఏం చేస్తుంది ఎవ్రీ టైమ్ న్యూ రెస్పాన్స్‌కి ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్ అది దృష్టిలో పెట్టుకొని మనకి ప్రొవైడ్ చేసే ఆన్సర్స్‌ని కరెక్ట్‌గా ఇస్తుంది. అండ్ మోర్ టోకెన్స్ కూడా చార్జ్ అవ్వవు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెగా ప్రాంప్ట్స్ అంటే ఏం లేదు. సో మనం ఒక న్యూ చార్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీ యొక్క ప్రీవియస్ చార్ట్‌తో దీనికి లింక్ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే జస్ట్ ఈ సింగిల్ లైన్ ప్రొవైడ్ చేయండి. సో దీంట్లో ఏమని ఇస్తున్నాం? ఐ యామ్ మూవింగ్ టు న్యూ చార్ట్. గివ్ మీ ఎ ప్రాంప్ట్ ఐ కెన్ యూజ్ టు రీస్టార్ట్ దిస్ సెషన్ వితౌట్ లూజింగ్ ఎనీ ఆఫ్ అవర్ కంటెంట్ విత్ ద కన్వర్జేషన్. అంటే నా యొక్క ప్రీవియస్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాని గురించి ఒక ప్రాంప్ట్ ఇవ్వు. సో దట్ నేను న్యూ చాట్‌లో ఏది కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి సింపుల్‌గా ఈ లైన్ ప్రొవైడ్ చేసినట్లయితే మనకి క్లాడ్ ఒక ప్రాంప్ట్ ఇస్తుంది. ఈ ప్రాంప్ట్‌ని మీరు న్యూ చాట్‌లో గనుక పెట్టినట్లయితే సో దట్ క్లాడ్ కంప్లీట్ హిస్టరీని అంతా చదవకుండా సింపుల్ ప్రాంప్ట్ తోటి మొత్తం యాక్యురేట్ రిజల్ట్‌ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాపర్ మెమరీ. అంటే ఈ క్లాడ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ వచ్చేసరికి ఇట్ ఆఫెన్ ఫర్గెట్స్ ద కాంటెక్స్ట్. అంటే మనం ఏం చెప్తున్నామనేది అది ప్రతిసారి మర్చిపోతుంది కాబట్టి ఎవ్రీ టైమ్ అది ప్రతీది మనకి మెమరైజ్ చేసుకోవడానికి ఎక్కువ క్రెడిట్స్ చార్జ్ అవుతున్నాయి. సో దీనికి మీకు ఆల్టర్‌నేటివ్ ఏంటంటే మనం క్లాడ్‌లో డైరెక్ట్‌గా ఒక న్యూ డెస్క్‌టాప్ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క ప్రాసెస్ ఎట్లా అంటే మీరు జస్ట్ ఒక న్యూ చార్ట్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ యాడ్ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరు ఒక న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకోండి. సపోజ్ నేను ఇట్లా డెస్క్‌టాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అండ్ దీని పేరు వచ్చేసరికి claude.md అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ దెన్ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్‌గా ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేస్తున్నాననమాట. సో దట్ ప్రతిసారి మన యొక్క టాస్క్ ఏదైతే ఉందో అది ఇదే ఫోల్డర్‌లో కంటిన్యూ చేస్తుంది కాబట్టి సో దట్ దానికి క్లియర్‌గా మెమరైజ్ ఉంటుందనమాట. బికాజ్ ప్రతి ఒక్క టాస్క్ ఇదే ఫోల్డర్‌లో కంటిన్యూ చేస్తుంది. అండ్ దానికి చేస్తున్న టాస్క్ అనేది మొత్తం కూడా దానికి గుర్తుంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మీరు క్లాడ్‌లో ఇట్లా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో వర్క్ చేయండి. చాలా క్రెడిట్స్ అయితే మిగులుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోడల్ స్టాకింగ్ అండ్ సెలక్షన్. అంటే మీరు యూజ్ చేసుకునే మోడల్స్‌ని బట్టి మనకి ఎంత క్రెడిట్స్ చార్జ్ అవుతాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో మీరు యూజింగ్ ఓపస్ 4.7 ఫర్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ కంప్లీట్ వేస్ట్. You can use other models for 90% of tasks and rely on Opus for the last 10%. Because Opus 4.7 అనేది చాలా కాస్ట్లీ కాబట్టి మీరు జస్ట్ లాస్ట్ 10%కి ఓపస్‌ని యూజ్ చేయండి. అండ్ రిమైనింగ్ టాస్క్ వచ్చేసరికి మీరు హైకో ఆర్ సోలెట్‌ని యూజ్ చేసుకోండి. సో దట్ క్రెడిట్స్ అనేవి తక్కువ చార్జ్ అవుతాయి. సో దానికోసం మీరేం చేయాలి? స్టార్ట్ విత్ హైకు ఫర్ లైట్ టాస్క్ అంటే చిన్న టాస్క్ ఏదైతే ఉన్నాయో వాటికి హైకు, సోనెట్ వచ్చేసరికి మీడియం టాస్క్ అండ్ ఓపస్ వచ్చేసరికి హెవీ టాస్క్ అన్నమాట. అండ్ ఆల్సో హైకు, సోనెట్ అండ్ ఓపస్ దేనికి ఏది బెస్ట్ అనేది క్లియర్‌గా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఈ కంప్లీట్ డాక్యుమెంట్ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. బికాజ్ దీంట్లో ఎవ్రీ డీటెయిల్ పిన్ టు పిన్ మీకు నోట్ చేసి పెట్టాను. సో మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తున్నాను. హైకు వచ్చేసరికి జస్ట్ వెబ్ స్క్రాపింగ్ గాని ఆర్ ఎల్స్ మనం జస్ట్ రీసెర్చ్ చేయడానికి, సింపుల్‌గా ఏదైనా సెర్చ్ చేయడానికి, ఫార్మాటింగ్‌కి, బ్రెయిన్ స్టార్మింగ్‌కి వీటికి హైకు యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సోనెట్ వచ్చేసరికి మీరు ఏదైనా కోడ్ బిల్డ్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఏదైనా వెబ్‌సైట్ ఆర్ యాప్ స్టార్ట్ చేయాలన్నా సరే అండ్ ఏజెంటిక్ మల్టీ స్టెప్ వర్క్ ఫ్లోస్ చేయాలన్నా, ఏదైనా టూల్స్ యూజ్ చేయాలన్నా మల్టీ స్టెప్ రీజనింగ్ టాస్క్ వీటికి మీరు సోనెట్ యూజ్ చేయాలి.
అండ్ ఆల్సో ఓపస్ వచ్చేసరికి మీకు ఫైనల్ ఆప్షన్ ఏదైతే మీకు ప్రాజెక్ట్స్ హై లెవెల్‌లో ఉన్నాయో వాటి కోసం యూజ్ చేయాలన్నమాట. సో ఇవి వచ్చేసరికి హెవీ టాస్క్ గాని, కాంప్లెక్స్ మల్టీ ఏజెంట్ క్రియేషన్స్‌కి గాని, సో బెస్ట్ అవుట్‌పుట్ రిజల్ట్ కావాలన్నా, ఏదన్నా జడ్జింగ్ అండ్ స్కోరింగ్ అవుట్‌పుట్స్ కావాలన్నా, ఫైనల్ బిల్డ్ వెన్ స్కోప్ ఈస్ లాక్డ్. మిగతా వాటికి స్కోప్ లేదు అన్నప్పుడే మీరు దీన్ని ఓపస్‌ని యూజ్ చేయాలి. బికాజ్ ఇట్ విల్ కాస్ట్ మోర్ క్రెడిట్స్ కాబట్టి మీరు ఫైనల్ ఆప్షన్‌గా ఓపస్‌ని యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్‌టెండెడ్ అండ్ అడాప్టివ్ థింకింగ్. సో నార్మల్‌గా ఇది అందరూ కూడా చెక్ చేసుకోరు. మనం ఒక మోడల్‌ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ అడాప్టివ్ థింకింగ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అది ఆలోచించడం దానికంటే ఇంకొంచెం ఎక్స్‌టెండెడ్‌గా అది థింక్ చేస్తుందన్నమాట. సో దాన్ని గూడా మీరు ఎనేబుల్ చేసినట్లయితే క్రెడిట్స్ అనేవి ఖచ్చితంగా మనకి డ్రైన్ అవుతాయి గదా! సో మీరేం చేస్తారు? ఓన్లీ కాంప్లెక్స్ టాస్క్ అనుకున్నప్పుడే దీన్ని మీరు ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇదెక్కడుంటుందంటే మీరు క్లాడ్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది గదా! కింద మనకి మోడల్ సెలక్షన్ ఆప్షన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అడాప్టివ్ థింకింగ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే థింక్ ఫర్ మోర్ కాంప్లెక్స్ టాస్క్. దీన్ని మీరు ఎవ్రీ టైమ్ డిజేబుల్‌లో ఉంచండి. ఓన్లీ కాంప్లెక్స్ టాస్క్ ఉన్నప్పుడు దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే సో దట్ ఇది ఎక్స్‌టెండెడ్ వేలో ఇంకా థింక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి స్టైల్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఈ స్టైల్స్ ఆప్షన్ ఉన్నట్లు గూడా తెలీదనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు జస్ట్ మీ యొక్క చార్ట్ ఓపెన్ చేసినప్పుడు లాస్ట్‌లో యూజ్ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ చార్ట్ ఏ విధంగా కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్, లెర్నింగ్, కన్సైజ్, ఎక్స్‌ప్లనేటరీ, ఫార్మల్ అని చెప్పేసి డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా! మీకు ఏ విధంగా కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షార్ట్ ఆన్సర్స్ కావాలనుకుంటే కన్సైజ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ మీకు లెర్నింగ్ పర్పస్‌కి కావాలనుకుంటే లెర్నింగ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మీరు ప్రతి దానికి ఒకే ఆప్షన్ గనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎక్కువ టోకెన్స్ అవుతాయి గదా! సో మీ యొక్క టాస్క్ ప్రకారం దీన్ని మీరు సెలెక్ట్ జేసుకోవాలి. సో ఇదొచ్చేసరికి మీరు జస్ట్ క్లాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే యూజ్ స్టైల్ అని ఉంది కదా! ఇక్కడ మీకు నార్మల్, లెర్నింగ్, కన్సైజ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఇది నార్మల్ మోడ్‌లో ఉంటుంది. సో దాన్ని మీరు కన్సైజ్ మోడ్‌లోకి చేంజ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ ద ఆన్సర్స్ ఇన్ ఎ షార్ట్ ఫార్మాట్. ఆల్సో మన యొక్క టాస్క్‌కి ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనేది కూడా క్లాడ్‌కి మనం చెప్పొచ్చు. సో వన్స్ మనం మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎఫర్ట్ దగ్గర లోనా, మీడియమా, హై అని చెప్పేసి ఉంటుంది. సో సేమ్ మీ టాస్క్ ప్రకారం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ విధంగా క్లాడ్ అనేది క్రెడిట్స్ ని ఛార్జ్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసరికి టూల్ స్ప్లిట్టింగ్ అండ్ ఆప్టిమైజేషన్స్. సో నార్మల్ గా మీరు ప్రతి దానికి క్లాడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చాలా ఫ్రీ టూల్స్ ఉన్నాయి కదా, లైక్ చాట్ జీపీటీ గానీ, జెమినై గానీ ఇట్లాంటి ఫ్రీ ఉన్నాయి కదా! సో దాన్ని యూజ్ చేసుకొని మీ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మీ యొక్క మెయిన్ టాస్క్‌కి వెళ్ళడానికి అప్పుడు క్లాడ్‌ని యూజ్ చేసుకోండి. అండ్ ఈ మెయిన్ టాస్క్‌లో గూడా మీ యొక్క ప్రయారిటీ ప్రకారం ఈ మోడల్స్‌ని యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే గనక దానికి ఓపస్ యూజ్ చేసుకోండి. అండ్ లేదు సోనెట్ సరిపోతుందనుకుంటే గనక సోనెట్‌ని యూజ్ చేసుకోండి. బికాజ్ మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్స్ ప్రకారమే ఇక్కడ మనకి క్రెడిట్స్ ఛార్జ్ అవుతాయి కాబట్టి. అండ్ ఆల్సో మీ యొక్క క్రెడిట్స్ కంప్లీట్ అయిపోతే గనక మీరు అగైన్ మళ్ళీ $20 పెట్టి అగైన్ న్యూగా పర్చేస్ చేసే బదులు ఎక్స్‌ట్రాగా మీరు ఫ్యూ క్రెడిట్స్‌ని పర్చేస్ చేయొచ్చు. స్టార్టింగ్ వచ్చేసరికి $5 నుంచి మనకి క్రెడిట్స్ ఉంటాయి. సో అట్లా మీకు ఎన్ని క్రెడిట్స్ కావాలో దాన్ని సెపరేట్‌గా పర్చేస్ చేయొచ్చు. ఆల్సో మీ యొక్క టాస్క్‌కి స్కిల్స్‌ని కనుక యాడ్ చేసినట్లయితే అది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. బికాజ్ స్కిల్స్‌లో ఎవ్రీథింగ్ ఉంటాయి కదా! ఆల్రెడీ దాని యొక్క గిట్‌హబ్ లింక్‌లో ఎవ్రీథింగ్ దానికి కావాల్సినట్లుగా ఉంటాయి. సో ఆ స్కిల్స్ గనక ప్రొవైడ్ చేసినట్లయితే క్లౌడ్‌కి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో దాని ప్రకారం మీ టాస్క్‌ననేది అది బిల్డ్ చేసి ఇస్తుంది. సో ఈ స్కిల్స్ ఎక్కడ ఇవ్వాలంటే మీరు జస్ట్ క్లౌడ్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే స్కిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు యాడ్ స్కిల్‌లోకి వెళ్ళి మీ యొక్క స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఆర్ ఎల్స్ ఇక్కడ మనకి డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి కదా! సో దాన్ని మీరు జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేస్తే అది యాడ్ అయిపోతుంది. సో దాని ప్రకారం మీ యొక్క టాస్క్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. విచ్ ఇస్ ద ఈజీ మెథడ్. ఆల్సో మీరు ప్రతిరోజు క్లౌడ్ యూజ్ చేస్తున్నప్పుడు జస్ట్ స్లాష్ యూసేజ్ అని మీరు గనక సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క యూసేజ్ లిమిట్స్ ఎంత వరకు కంప్లీట్ అయినాయి, ఇంకా ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి చూపిస్తుంది. అండ్ ఆల్సో రీసెంట్ గా మనకి ఓవర్ వ్యూ సెక్షన్ కూడా వచ్చిందనమాట. సో దీని నుంచి మీ యొక్క క్రెడిట్స్ ఎంత ఉన్నాయి అండ్ ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు మీ యొక్క టాస్క్ ని చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద టాప్ 10 టిప్స్. మీరు క్లౌడ్ ని ఏ విధంగా యూజ్ చేస్తే చాలా తక్కువ క్రెడిట్స్ ఛార్జ్ అవుతాయి అనేది మీకు క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ యొక్క యూసేజ్ లిమిట్స్ అనేవి కంప్లీట్ అవ్వవు అండ్ క్రెడిట్స్ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.